జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 9వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 9వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. అది ఇది అన్న తేడా లేకుండా ఈ రోజంతా మీరు అన్ని విధాలుగా కూడా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఒకవైపు ఆర్థిక, ఆరోగ్య మరియు కెరియర్ అంశాల పట్ల, మరోవైపు కుటుంబ మరియు ఇతర వ్యవహారాల పట్ల, ఇలా అన్ని రకాల అంశాలను జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు, అలాగే సొంత ఊరిని వదిలి వెళ్ళి వేరే ప్రదేశాల్లో నివసించేవారు, వీరంతా కూడా ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులను అస్సలు నమ్మకండి. మాయమాటలు నమ్మి మోసపోవద్దు. స్త్రీలు కూడా ఈ రోజున చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే పురుషులు కూడా మీకు తెలియని స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ స్థానంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక పరంగా కూడా ఒత్తిళ్లు చాలా అధికంగా ఉన్నాయి. చేసిన అప్పులను తీర్చుకోవడానికి తిప్పలు పడాల్సి వస్తుంది. కొత్త అప్పులకు ఈరోజు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే మీ సొమ్మును రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. నిర్లక్ష్యం చేస్తే మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసౌకర్యాలు అధికంగా ఉంటాయి. చేయాల్సిన పనుల రీత్యా ఒత్తిడి అధికంగా ఉన్న కారణం చేత ఉన్న సౌకర్యాలను కూడా ఉపయోగించుకోలేకపోతారు. కుటుంబపరంగా చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారికి జాగ్రత్త అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఈ బుధవారం రోజు మేషరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. అనునిత్యం రామనామాన్ని జపిస్తూ ఉండండి. ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని పాలతో అభిషేకించి నీలిరంగు పుష్పాలతో అర్చన చేసి నెయ్యి దీపం వెలిగిస్తారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఉత్తమమైన సంతానం ప్రాప్తిస్తుంది. సత్సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి ఆ పిల్లల వలన సమాజంలో ఒక మంచి గుర్తింపు, గౌరవం, మర్యాద అన్నీ ప్రాప్తిస్తాయి. కొంతమంది మా సంతానం మా మాట వినడం లేదు అని క్షోభపడుతూ ఉంటారు, ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయవచ్చు. కుమారస్వామి అనుగ్రహం వలన చెడు వ్యసనాలకు బానిసలైన మీ పుత్రులు మరలా తిరిగి మంచి మార్గం వైపు అడుగులు వేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కుమారస్వామిని తరచూ పూజిస్తూ ఉండండి. సర్పదోషాలు, కుజదోషాలు, నాగదోషాలు తొలగి ఆనందంగా సుఖంగా ఉంటారు. మన సంతానం వృద్ధులకి రావాలన్నా, విద్యాభ్యాసం, ఉన్నత విద్య రెండూ సక్రమంగా జరగాలి అన్నా, మన జీవితంలో సంపూర్ణమైన విజయాన్ని సాధించాలి అన్నా మనకు తప్పకుండా గణపతి అనుగ్రహం ఉండాలి. అందుకే గణపతి అనుగ్రహం మెండుగా ఉండాలి అంటే ప్రతి సంకష్టార చతుర్థి రోజు ఈ విధంగా చేయండి. మీరు చేయవలసిందల్లా ఒక గణపతి విగ్రహం కానీ, ఫోటో కానీ పెట్టుకొని ఎర్రచందనం అలంకరించి, గరిక, ఎర్రటి పుష్పాలు మరియు జిల్లేడు పూలను సమర్పించి, చేతిలో ఎర్రటి అక్షతలు మరియు పచ్చటి పుష్పాలను పట్టుకొని మీ సంకల్పం చెప్పి స్వామివారికి సమర్పించండి. అలాగే పూజ మొత్తం పూర్తయ్యాక శక్తి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే సంతానం అభివృద్ధి, విజయం, శత్రుజయం అన్నీ ప్రాప్తిస్తాయి. పితృదోషాలు తొలగాలి అన్నా, కోటి జన్మల పాపాలు పోవాలి అన్నా, బ్రహ్మహత్య పాతకాలు దూరం కావాలి అన్నా మనమంతా తప్పకుండా శ్రీరాముల వారిని ఆరాధన చేయాలి. ఎవరైతే ప్రతిరోజు శ్రీరాముల వారి ముందు నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి మీ కోరికను చెప్పుకుంటే ఈశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇలా చేయడం వలన సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి అవుతుంది, ప్రతిరోజు విజయం ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.